ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరు నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. బెడైన్ టార్గెట్ గా ట్రంప్ విమర్శలు ఎక్కుపెడుతుంటే బెడైన్ మాత్రం ప్రజలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రజాకర్షక హామీలు ఇస్తూ బెడైన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇలా ప్రచార చివరి అంకం రక్తి కడుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ పై ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జో బిడెన్ ఒక విప్లవంతుడని, అవినీతి రాజకీయ నేత అని ఆరోపించారు. ఇటీవల న్యూయార్క్ పోస్ట్ బయటపెట్టిన ఈమెయిల్స్, డాక్యుమెంట్స్ బిడెన్ అవినీతిని నిరూపించాయన్నారు. కాబట్టి నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు తననే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో వామపక్ష నియంత్రణలో ఉన్న మీడియా పక్షపాతంగా వ్యవహరిస్తున్న జో బిడెన్ కి మద్దతుగా నిలుస్తోందని ట్రంప్ ఆరోపించారు. దిగ్గజ టెక్ కంపెనీలు సైతం బిడెన్ వైపే నిలుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి ఓ అసమర్థుడి చేతిలో తాను ఓటమి పాలవుతానని ఊహించట్లేదన్నారు. జో బిడెన్ ఫ్యామిలీ ఒక క్రిమినల్ ఎంటర్ప్రైజ్, అది మీకు కూడా తెలుసని తీవ్ర పదజాలాన్ని వాడారు. కానీ మీడియా, టెక్ కంపెనీలు వీటిని కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ట్రంప్ రీఎలక్షన్ ట్విట్టర్ హ్యాండిల్ తాత్కాలికంగా బ్లాక్ అవడంపై కూడా ట్రంప్ మండిపడ్డారు. చూస్తూనే ఉండండి, అన్నింటికీ నవంబర్ 3న సమాధానం చెప్పబోతున్నామని, తాము చేయబోయే అతిపెద్ద పని అదే అని హెచ్చరించారు. మేము కేవలం జో బిడెన్ ని మాత్రమే కాదు, వామపక్ష మీడియాను, బిగ్ టెక్ కంపెనీలను ఎదుర్కొంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. గత అధ్యక్ష ఎన్నికల్లోనూ వాళ్లు చాలా శక్తిమంతులమని భావించారని, అయినా తానే గెలిచానని పేర్కొన్నారు. అంతేకాదు, సెక్షన్ 320 కింద టెక్ కంపెనీలకు కల్పించిన భద్రతను తొలగిస్తామని హెచ్చరించారు. అమెరికా ఎన్నికల్లో ఈసారి జో బిడెన్ కు భారీ ఓటమి తప్పదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయంతో వాషింగ్టన్లో పేరుకుపోయిన చెత్తను ఊడ్చి పారేస్తామని మీడియాను, టెక్ కంపెనీలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఎన్నికల క్యాంపెయిన్లో తనకు రెడ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోందని, మరోసారి వైట్ హౌస్ లో పాగా వేసేది తామేనని అన్నారు. మరోవైపు గత వారం రియల్ క్లియర్ పాలిటిక్స్ ట్రెండ్స్ ప్రకారం ట్రంప్ కంటే బిడెన్ రెట్టింపు నెంబర్లతో ముందుండడం గమనార్హం. అయినప్పటికీ ట్రంప్ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. మీడియా తనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పదే పదే ఎన్నికల క్యాంపెయిన్స్ లో ఆరోపిస్తున్నారు. ట్రంప్ నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా బిడెన్ వెనక్కి తగ్గడం లేదు. వలసదారీ వర్గాల ప్రజలకు మేలు చేసే హామీలిస్తున్నారు. ట్రంప్ను విమర్శించడం దాదాపు పక్కన పెట్టి ప్రజలను ఆకర్షించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అయితే తాజాగా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి బిడెన్ ముస్లింల గురించి మాట్లాడారు. అమెరికాలో ఉన్న ముస్లింలకు అన్ని హక్కులు ఉంటాయని చెప్పారు. సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలు ఉంటుందని తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ ముస్లింలపై నిషేధమని ప్రకటించి విమర్శలు రావడంతో వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బిడెన్ ఆ అంశాన్ని ప్రస్తావించి అమెరికన్ ముస్లింలను తన వైపునకు మలుచుకున్నారు. ముస్లిం అడ్వకేట్లు, పౌర హక్కుల సంస్థకు గురువారం బిడెన్ వీడియోలో మాట్లాడారు. అమెరికాలో జరుగుతున్న ద్వేషపూరిత నేరాలను బిడెన్ ఖండించారు.
ఇందుకోసం ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటానని తెలిపారు. అమెరికాలోని ముస్లింలకు సమాన హక్కులను కల్పిస్తామని బిడెన్ మరోసారి ఉద్ఘాటించారు. ముస్లిం దేశాల నుంచి ప్రయాణికులను ట్రంప్ నిషేధం విధించారు. ఇరాన్, సిరియా, నైజీరియా సహా 6 దేశాలపై బ్యాన్ కొనసాగింది. ముస్లింలతో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది అని ఆందోళన చెందారు. మరోవైపు డెమోక్రటిక్ అభ్యర్థులను కరోనా వైరస్ వెంటాడుతోంది. దీంతో వారి ప్రచారానికి ఇబ్బందిగా మారింది. కానీ అధ్యక్ష అభ్యర్థుల ర్యాలీలు మాత్రం కొనసాగుతున్నాయి. ట్రంప్ ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, అయోవా, బిడెన్ ఒహియో, ఫ్లోరిడాలో క్యాంపెయిన్ చేయనున్నారు.